హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 25, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల విడుదలైన గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ 2025 పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 days బ్యాక్ ఈ రిపోర్ట్ గురించి చాలా డెప్త్గా మనం కవర్ చేయడం జరిగింది. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మనం తప్పనిసరిగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇక్కడ ప్రశ్నని మరొకసారి చూడండి. గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ 2025 ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణం మరియు వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో భారత్ ఏ స్థానంలో ఉంది? మరి మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి? ఈ నివేదికను ఏ సంస్థ విడుదల చేయడం జరిగింది? సో ఫస్ట్ ఏ సంస్థ విడుదల చేసిందో చూద్దాము. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO అనే అంతర్జాతీయ సంస్థ. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం వార్తల్లో చూస్తున్నామంటే దానికి సంబంధించిన బేసిక్స్ చూడాలి. ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ? రోమ్ ఎక్కడ ఉంది? ఇటలీ. సో ఇటలీలోని రోమ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. అభ్యర్థులకు ఒక చిన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఫుడ్ అనే పదంతో ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థని కనుక మీరు చూస్తున్నారంటే దాని యొక్క ప్రధాన కేంద్రం మ్యాక్సిమం రోమ్లోనే ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇలాంటివి. ఓకేనా? సో చూడండి. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు రీసెంట్గా ఈ అక్టోబర్ 2025లో గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ 2025ని విడుదల చేశారు. ఇలాంటి రిపోర్ట్ని మనం దాదాపు 5 yearsకి ఒకసారి చూస్తాము. ఓకేనా? మరి ఈ రిపోర్ట్ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణం ఎంతనట అంటే 4.14 బిలియన్ హెక్టార్స్. గుర్తుంచుకోండి, 4.14 బిలియన్ హెక్టార్ల అటవీ విస్తీర్ణాన్ని మనం ప్రపంచంలో చూడడం జరుగుతుంది. ల్యాండ్ పైన, ల్యాండ్ ఏరియాలో దాదాపు 32% ఫారెస్ట్ కవర్ ఉందన్నట్టు. ఇకపోతే మరి అటవీ విస్తీర్ణాన్ని కనుక మనం కన్సిడర్ చేసామనుకోండి, ప్రపంచంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఏ దేశంలో ఉందట అంటే రష్యాలో ఉంది. గుర్తుంచుకోండి, రష్యా ప్రపంచ అటవీ విస్తీర్ణంలో దాదాపు 20% రష్యాలోనే ఉంది. మరి ఈ అటవీ విస్తీర్ణం అనే పాయింట్ని చూస్తే భారత్ ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది అంటే 9వ స్థానంలో ఉంది. 9వ స్థానం గుర్తుపెట్టుకోండి. అటవీ విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలో ఏ దేశము మొదటి స్థానంలో ఉంది అంటే రష్యా. భారత్ ఏ స్థానంలో ఉంది అంటే 9వ స్థానం. గతంలో 10వ స్థానంలో ఉండి ఇప్పుడు 9వ స్థానంలోకి వచ్చింది. అంటే మన భారతదేశంలో వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధి అనేది మంచి పురోగతిలో ఉందన్నట్టు. ఇకపోతే ఇంకొకటి, వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో భారత్ ఏ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. ఏ విషయంలో? ప్రపంచంలో అటవీ విస్తీర్ణాన్ని కనుక తీసుకుంటే, దేశాలను కనుక అబ్జర్వ్ చేస్తే 9వ స్థానంలో భారత్ ఉంది. వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధి అంటే ఏంటి? సంవత్సరానికి ఆయా దేశాల్లో ఎంతవరకు అడవులు పెరుగుతున్నాయి, అడవుల సాంద్రత పెరుగుతుంది, ఇటువంటి అంశాలను వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధి అనే పాయింట్ని కనుక తీసుకుంటే భారత ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో ఏ దేశం ఉంది అంటే చైనా. 2వ స్థానంలో ఏ దేశం ఉంది అంటే రష్యా. గుర్తుంచుకోండి, 3వ స్థానంలో మన భారత్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చైనాలో వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధి అనేది దాదాపు 1.69 మిలియన్ హెక్టార్స్ పర్ యానం. ఓకేనా? భారత్ 3rd పొజిషన్లో ఉంది. 1,91,000 హెక్టార్ల వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధితో 3rd పొజిషన్లో. ఓకేనా? సో చూడండి, ఇక మొదటి స్థానంలో ఉన్న దేశాల గురించి చెప్పాను. ఒకవేళ అటవీ విస్తీర్ణం అని అడిగారు అనుకోండి, రష్యా టాప్లో ఉంది. భారత్ వచ్చేసేసి 9వ స్థానం ఉంది. వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధి అన్నారు అనుకోండి, చైనా టాప్లో ఉంది, భారత్ 3rd పొజిషన్లో ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఈ రిపోర్ట్ మొత్తాన్ని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. చాలా పెద్ద నివేదిక. ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాను. అదంతా చూడండి.
రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మీకు ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ని చూడడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ప్రపంచ అటవీ విస్తీర్ణం కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా అటవీ ప్రాంతం ప్రస్తుతం 4.14 బిలియన్ హెక్టార్స్ అంట. ప్రపంచంలో అటవీ విస్తీర్ణం, అడవులు ప్రపంచ భూభాగంలో 32% ఉంది దాదాపు. వీటిలో 45% ట్రాపికల్ ఫారెస్ట్ అంట. ఓకేనా? మరి 5 దేశాలు పేర్లు గుర్తుంచుకోండి. దాదాపు ఆ 5 దేశాల్లోనే ప్రపంచంలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని కనుక మొత్తం అబ్జర్వ్ చేస్తే 54% ఆ 5 దేశాల్లోనే ఉంటుందట. అదేంటంటే రష్యా, బ్రెజిల్, కెనడా, యుఎస్, చైనా. ఈ 5 దేశాలు, ఈ 5 దేశాల్లోనే దాదాపు ప్రపంచ అటవీ విస్తీర్ణంలో 50% అండ్ ఎబో ఉంది. ఓకేనా? సో గుర్తుంచుకోండి. ఇక అటవీ నష్టం తగ్గింపు ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా. ఓకేనా? ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 6.78 మిలియన్ హెక్టార్ల అటవీ విస్తీర్ణం అనేది పెరుగుతోందని ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. సో కార్బన్ నిల్వ సామర్థ్యం ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ పీడిఎఫ్ అనేది మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారెవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు డైలీ సిఏ అనే ఒక కోర్సు ఉంటుంది. అందులో మీకు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను కదా. ఈ వీడియోలో చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఆ కంటెంట్, అడిషనల్ పాయింట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఇదంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్, ప్రింట్ కూడా తీసుకొని రివిజన్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అందులో అందిస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అండ్ మనం ఇస్తున్న కరెంట్ అఫైర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఏ స్ట్రాటజీతో వెళ్తున్నామంటే త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ ఎంటైర్ సబ్జెక్ట్. జనరల్ స్టడీస్ మొత్తాన్ని కూడా చూస్తున్నాము. వార్తలు నిలుస్తున్న ఒక అంశాన్ని జనరల్ స్టడీస్లోని ఒక సబ్జెక్ట్తో లింక్ చేస్తూ దానికి జీకే పాయింట్స్ని అడిషన్గా ఇవ్వడం ద్వారా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఓకేనా? ప్రశ్న సమాధానం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా మరొకసారి మీరు లాస్ట్ 2 days బ్యాక్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. ఓకేనా? వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధి చైనా టాప్, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రష్యా 2nd పొజిషన్లో ఉంది, భారత్ వచ్చేసేసి 3వ స్థానంలో ఉంది. ఓకేనా? ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారత్ 9వ స్థానము. ఓకేనా? వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో 3వ స్థానము. లాస్ట్ టైం మేము 10వ స్థానంలో ఉండే భారత్ అటవీ విస్తీర్ణాన్ని కనుక కన్సిడర్ చేసి ఈసారి 9వ స్థానానికి వచ్చింది. సో ఇదంతా కూడా చూడండి. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. తను రీసెంట్గా ఎక్స్ వేదికగా కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ద్వారా మన భారతదేశంలో కూడా ఓకే అటవీ విస్తీర్ణం మన భారతదేశంలో మంచి వృద్ధిని సాధిస్తున్నాము. ఎందుకు అంటే ఇప్పటికే భారత ప్రభుత్వము మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు, చెట్లు నాటే కార్యక్రమాలు కానివ్వండి, అటవీ విస్తీర్ణ పెంపు కార్యక్రమాలు కానివ్వండి, ఇటువంటివన్నీ. ఓకేనా? ఇటీవల కూడా మనం చూసాము, ఎక్ పేడ్ మాకే నామ్ అని చెప్పేసేసి అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు చాలా వరకు కూడా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది ప్రోగ్రాము. ఇవన్నీ కూడా ఏ ఫలితాన్ని చూపిస్తున్నాయి? పాజిటివ్ రిజల్ట్. అటవీ విస్తీర్ణ వృద్ధి అనేది మన భారతదేశంలో చూస్తున్నాం. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2024 డిసెంబర్. లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్లో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ని మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన CA 360 కోర్సులో కూడా స్పెషల్ వీడియో ఉంటుంది, పీడిఎఫ్ కూడా ఉంటుంది, చూడండి. అండ్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా దానిపైన క్వశ్చన్ అడిగాను. సో అది చూడండి అండ్ ఇది చూడండి, 2 ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇక అటవీ విస్తీర్ణాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, ప్రపంచంలో ఏ దేశం టాప్లో ఉందంటే రష్యా. రష్యాలో ఉన్న అడవులు ఇంత విస్తీర్ణము. ప్రపంచ భూభాగంలో రష్యాలో ఉన్న అడవులు దాదాపు 20%. నెక్స్ట్ బ్రెజిల్ ఎంత ఉంది విస్తీర్ణము, కెనడా, యుఎస్, చైనా, కాంగో, ఆస్ట్రేలియా, ఇండోనేషియా అండ్ భారత్. ఓకేనా? సరిపోతుంది. ఇక ఎక్స్ట్రా పాయింట్స్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1948 ఇయర్లో ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. రోమ్ ఇటలీ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా? సరిపోతుంది. రైట్. ఈరోజు ఫస్ట్ టాపిక్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, రక్షణ రంగానికి సంబంధించి మనం దాదాపు ప్రతిరోజు అట్లీస్ట్ 1 or 2 టాపిక్స్ని వార్తల్లో చూస్తున్నాం. అట్లీస్ట్ 1 or 2 టాపిక్స్. మరి రక్షణ రంగానికి సంబంధించి ఏ టాపిక్స్ని చూడాలి పోటీ పరీక్షల కోణంలో అంటే మీకు ప్రతిసారి చెప్తున్నాను, ఒక 6 సెగ్మెంట్స్ ఉంటాయి రక్షణ రంగంలో. వార్తలు నిలుస్తున్న విన్యాసాలు,
వార్తలు నిలుస్తున్న అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రక్షణ రంగ నివేదికలు, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా చేపడుతున్న దిగుమతులు, డిఫెన్స్ ఇంపోర్ట్స్. ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని. మరియు రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఒప్పందాలు మరియు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఈ 6 సెగ్మెంట్స్లో ఏ టాపిక్ న్యూస్లో ఉన్నా కూడా అది పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంటే. మీకు ప్రతిసారి చెప్తున్నాను ఈ సెంటెన్స్ చూడండి అని చెప్పేసేసి. మరి రక్షణ రంగానికి సంబంధించి ఒక విన్యాసం అనేది న్యూస్లో ఉంది. ఇది బహుళ దేశాలు పాల్గొంటున్న ఒక విన్యాసము, వైమానిక దళాలకి సంబంధించిన ఒక విన్యాసము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బహుళ దేశాలు అంటే ఏంటి, 3 అంతకంటే ఎక్కువ దేశాలు పాల్గొనే ఒక విన్యాసము. ఇక్కడ విన్యాసం పేరు చూడండి. సర్వసాధారణంగా ఏదైనా ఒక విన్యాసం గురించి మీకు చెప్పినప్పుడు ఆ విన్యాసం పేరేంటి, ఎన్ని దేశాల పార్టిసిపెంట్స్, ఆ దేశాల పేర్లు ఏంటి, త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది, ఆతిథ్య దేశం ఏంటి, మరి ఈ సంవత్సర ఎడిషన్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇలా చెప్తాను. కానీ దీనికి సంబంధించి ఒక 2-3 పాయింట్స్ చూస్తే సరిపోతుంది. వార్తలు నిలిచిన ఒక విన్యాసము ఓషన్ స్కై ఎక్సర్సైజ్ ఓషన్ స్కై అనే విన్యాసం రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. బహుళ దేశాలకు సంబంధించిన వైమానిక దళ విన్యాసము. మనకు త్రివిధ దళాల్లో నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఆర్మీ ఉంటుంది కదా. ఇది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విన్యాసము. మరి ఈ సంవత్సరం ఆతిథ్య దేశం ఏది అంటే స్పెయిన్. ఓకేనా, స్పెయిన్ గ్రాన్ కెనరియా అనే ఒక ప్లేస్లో ఈ విన్యాసం అనేది రీసెంట్గా ప్రారంభమైంది. ఈ మంత్ ఎండ్ వరకు కూడా జరుగుతుంది. ఇందులో భారతదేశము పాల్గొనడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే నాటో దేశాలు నిర్వహిస్తున్న ఒక విన్యాసంలో భారత్ మొదటిసారి పాల్గొనడం. నాటో అంటే మీకు తెలుసు కదా, ప్రస్తుతం ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్, ప్రస్తుతం ప్రపంచంలో ఏకైక సైనిక కూటమి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఏర్పడింది. ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 32 అని. వీటి గురించి తరచు మనం చూస్తున్నాం. బ్రెజిల్స్ హెడ్ క్వార్టర్ పనిచేస్తుందని బ్రసెల్స్. ఓకేనా. ఓషన్ స్కై స్పెయిన్లో అంతర్జాతీయ వాయుసేన యుద్ధ విన్యాసము, ఎయిర్ ఫోర్స్ సంబంధించి అందులో భారతదేశం కూడా పార్టిసిపేట్ చేసింది. కాబట్టి చూడండి ఎక్కడ జరిగింది, విన్యాసం పేరేంటి, ఓషన్ స్కై. ఓకేనా. భారత వాయుసేన అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 31 వరకు స్పెయిన్లోని కెనరీ ద్వీపాల్లో గాండో ఎయిర్ బేస్ వద్ద జరుగుతున్న బహుళజాతి వాయుసేన యుద్ధ విన్యాసం పేరేంటి, ఎక్సర్సైజ్ ఓషన్ స్కైలో పాల్గొంటుంది. ప్రస్తుతం అక్కడ పాల్గొంటుంది. ఇందులో సుకోయ్ యుద్ధ విమానం కూడా వెళ్ళడం జరిగింది పార్టిసిపేట్ చేయడానికి. ఈ విన్యాసానికి స్పానిష్ ఎయిర్ ఫోర్స్ అంటే స్పెయిన్ ఆతిథ్యం ఇస్తుంది. స్పెయిన్, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. భారతదేశం ఈ విన్యాసంలో సుకోయ్ 30 MK ఫైటర్ జెట్లను వినియోగిస్తుంది. అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. ఇండియా నుండి IAFలో భారత వాయుసేనలో ప్రస్తుతం సేవలు అందిస్తున్న ఇవి. ఇక గమనించదగ్గ విషయం ఏంటంటే భారతదేశం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొదటి నాన్ నాటో దేశంగా నిలిచింది. మొట్టమొదటి నాటో దేశంగా ఈ విన్యాసంలో భారత్. వాస్తవానికి నాటో దేశాలు పాల్గొంటాయి ఇందులో, కానీ నాటోలో భారత్ సభ్యత దేశం కాదు కదా. సో అయినా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకము ఇది భారత మరియు స్పెయిన్ రక్షణ సహకార బంధాలను బలపరుస్తూ అంతర్జాతీయ వాయుసేన సమన్వయ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందంట. ఇటీవల వాయుసేనకు సంబంధించి మనం చాలా అంశాలను చూస్తున్నాము. MiG-21 వీడుకోలు కానివ్వండి, ఇవన్నీ కూడా తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి కానివ్వండి, ఖచ్చితంగా మనం పోటీ పరీక్షలో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా. సో గమనించదగ్గ విషయం గుర్తుంచుకోండి, భారతదేశం ఈ కార్యక్రమంలో ఈ విన్యాసంలో పాల్గొన్న మొదటి నాన్ నాటో దేశంగా నిలిచిందంట. అంటే నాటో దేశాలకి సంబంధించిన ఒక విన్యాసంలో భారత్ పాల్గొనడం అనేది విశేషము. ఆ విన్యాసం పేరేంటి, ఎక్సర్సైజ్ ఓషన్ స్కై. సరిపోతుంది. ఓకేనా. రైట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 8 అక్టోబర్ 1932. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో నినాదం ఏంటి, టచ్ ద స్కై విత్ గ్లోరీ. ఓకేనా. నాటో ఎప్పుడు ఏర్పాటైంది, 1949. ప్రస్తుతము 32 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఓకేనా. లాస్ట్ మనము స్వీడన్, ఫిన్లాండ్ వీటి చేరిక గురించి చూసాము. కెనరీ దీవులు ఎక్కడ ఉన్నాయంటారు, స్పెయిన్ చెందిన దీవుల సమూహం అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం అంటే ఈ S లెటర్ ఆకారంలో ఉంటుంది. నార్త్ ప్రాంతంలో ఉండేవి నాటో మెంబర్ కంట్రీస్, అక్కడే ఏర్పడింది. ఇక మునుపటి IAF అంతర్జాతీయ విన్యాసాలు కనుక మనము అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేసిన అంతర్జాతీయ వాయు విన్యాసాలు, ఎక్సైజ్ పిచ్ బ్లాక్ ఇటువంటివి. ఓకేనా. సరిపో. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్. ఎనఫ్. ఓకేనా. ఇక
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి కానివ్వండి, మరియు భారతదేశంలో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి కానీ రక్షణ రంగానికి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడ ఇటీవల చాలా ఇండియన్ నావల్ షిప్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్స్, తుపాకులు, మిసైల్స్ అండ్ యుద్ధ విమానాల తయారీ ఇటువంటివి చూస్తారు. ఎవరు తయారు చేస్తారు, వార్తలో నిలిచిన ఆయుధ సంపత్తి పేరేంటి, దాన్ని ఎవరు తయారు చేస్తారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాహే అంటే మనకు పుదుచ్చేరిలోని ప్రాంతము. మాహే అనే ఒక నావల్ షిప్ ఇండియన్ నావీలో సేవలు అందించడానికి సిద్ధమైంది. ఇటీవల దాని కమిషనింగ్ అనేది జరిగింది. కమిషనింగ్ అంటే దాని సేవల ప్రారంభము. డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి వీడుకోలు పలకడం. ఇటీవల కాలంలో ఉదాహరణకు చెప్తే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో MiG-21 సేవల వీడుకోలు గురించి చూసాము. అలాగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కమిషనింగ్ అంటే సేవలు ప్రారంభం. దీన్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడ కమిషన్ చేశారు, దీని ప్రత్యేకత. దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేశారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే కేరళలో తయారైంది. మన దేశీయ పరిజ్ఞానం అనేది ఇక్కడ ప్రాముఖ్యత. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అని చెప్పచ్చు. ఈ షిప్ సబ్మెరైన్స్ని ట్రాక్ చేస్తుంది, కనిపెడుతుంది, వాటిని పేల్చేస్తుంది. సబ్మెరైన్స్ అంటే ఉదాహరణ చూడండి, ఇండియా ఈజ్ పెనిన్సులా. భారతదేశానికి 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది. మరి మన భారతదేశ ప్రాదేశిక జలాల్లో కానివ్వండి, భారతదేశ సరిహద్దు వద్ద కానివ్వండి, శత్రు దేశాలకు సంబంధించిన ఏదైనా ఒక సబ్మెరైన్ ప్రవేశించింది అనుకోండి. ప్రవేశించినప్పుడు మరి దాన్ని గుర్తించి ఈ షిప్ ఏం చేస్తుందంటే స్టెబిలైజ్ పేల్చి పారేస్తుంది. ఇది ప్రత్యేకత ఇక్కడ. అండ్ ఎట్ ద సేమ్ టైం సబ్మెరైన్ అంటే ఏంటి, కామన్గా వాటర్ పైన ప్రయాణించేది ఏదైతే ఉంటుందో షిప్, వాటర్ పైన ప్రయాణం ప్రారంభమై వాటర్ లోపల కూడా సముద్ర ప్రాంతంలో ప్రయాణం చేసేది ఏంటంటే సబ్మెరైన్. అటువంటి శత్రు దేశాల సబ్మెరైన్స్ని గుర్తించి నిర్వీర్యం చేసే సామర్థ్యము ఈ మాహేకు ఉంటుంది. ఇండియన్ నేవీలో సేవలు దీని ప్రారంభము. ఓకేనా. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే కేరళలో ఉంది. వారు నిర్మించిన 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లలో మొదటిదైన మాహే నౌకను 2025 అక్టోబర్ 23న భారత నౌకాదళానికి అందడం జరిగింది. నౌకాదళం అంటే నావీ. మాహే అనే పేరు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో చారిత్రక నౌకాశ్రయ పట్టణం పేరు. గుర్తుంచుకోండి. ఇండియన్ నావీలో సేవలు దీనిది కమిషనింగ్ జరిగింది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో జరిగింది. ఓకేనా. ఈ నౌకను పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు నిర్మించడం జరిగింది. దీని ద్వారా నౌకా నిర్మాణ రంగంలో భారత్ స్వావలంబన ఆత్మనిర్భర్ భారత్ని సాధించింది. సింపుల్గా నౌకలో అండర్ వాటర్ సర్వేలెన్స్, తక్కువ తీవ్రత గల సముద్ర కార్యకలాపాలు, తీర ప్రాంత యాంటీ సబ్మెరైన్ యుద్ధము వంటి కార్యకలాపాలకు అనుకూల పరికరాలు ఉన్నాయంట. సరిపోతుంది. ఓకేనా. దీని వెయిట్ ఎంత, ఇదన్నీ కూడా అడగరు. కొన్నిటి గురించి అడుగుతారు. ఇటీవల INS విక్రాంత్ 2022 సెప్టెంబర్ 2 రోజున నావీలో కమిషన్ చేయబడిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా నావీలో కమిషన్ చేయబడిన INS విక్రాంత్ రీసెంట్గా దీపావళి పండుగ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దీపావళి వేడుకలను దానిపైన సెలబ్రేట్ చేశారు. సో ఆ సందర్భంగా ప్రత్యేకత ఉంది కాబట్టి అటువంటివి చూడాలి ఖచ్చితంగా. మీకు లింక్ చేస్తున్నాను ఏ టాపిక్ న్యూస్లో ఉన్నా కూడా. రైట్. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది 1972 ఇయర్లో స్థాపించబడింది. కొచ్చి, కేరళ. భారతదేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ సంస్థ అంట. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సముద్ర గర్భంలో శత్రు సబ్మెరైన్లను గుర్తించి నాశనం నిర్వీర్యం చేసే శక్తి సామర్థ్యం దీని సొంతము. ఓకేనా. ఇండియన్ నావీ. రైట్. సమ్నో వరుణ మన నావీ యొక్క నినాదము. ఓకేనా. రైట్. ఇక ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నావీ కాదు ఇక్కడ, ఇండియన్ కోస్ట్ గార్డ్ భారత తీరగస్తీ దళం అంటాము. కోస్ట్ గార్డ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్లో సేవలు అందించడానికి 2 కోస్ట్ గార్డ్ షిప్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. దాన్ని ఎవరు తయారు చేస్తారు, దాని ప్రత్యేకత ఏంటి? ఇండియన్ కోస్ట్ గార్డ్లో అంటే పహారా వేయడానికి, ప్యాట్రోలింగ్ కోసం ఉపయుక్తంగా ఉండే షిప్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత తీరరక్షక దళానికి 2 అధునాతన వేగవంతమైన పహార నౌకలు అంటే గస్తీ వేయడానికి, ప్యాట్రోలింగ్ చేయడానికి ఉద్దేశించబడిన 2 షిప్పులు. వాటి పేర్లు ఏంటి, వాటిని ఎవరు తయారు చేశారు, ఇది అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత తీరరక్షక దళము 2 నూతన వేగవంతమైన పహార నౌకలు, ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్స్ని, ఆ పేర్లు ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్
ఐసీజీఎస్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్, అది ఐసీజీ మన ఇండియన్ కోస్ట్ గార్డ్స్లో పనిచేస్తాయి. అదే ఇండియన్ నేవీలో అయితేనేమో ఐఎన్ఎస్లు చూస్తాం, ఇండియన్ నేవల్ షిప్ గుర్తుంచుకోండి. ఐసీజీఎస్ అపరాజిత్, ఐసీజీఎస్ అజిత్, ఈ రెండింటిని కూడా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో ఆవిష్కరించారు. మరి తయారు చేసింది ఎవరన్నట్టు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేస్తారు, గుర్తుంచుకోండి. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేయడం జరిగింది. ఓకేనా. ఇక రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం ఈ రెండు నౌకలు కూడా, ఈ రెండు షిప్పులు కూడా 52 మీటర్ల పొడవు కలిగి దేశీయంగా నిర్మించిన 8 ఫాస్ట్ పెట్రోల్ వెజల్ల సిరీస్లో 7వది మరియు 8వది అంట, గుర్తుంచుకోండి. అడగొచ్చు, నిన్నటి రోజున కమిషనింగ్ అనేది ఇది న్యూస్లోకి వచ్చింది. సుమారు 320 టన్నుల బరువుతో ఉన్న ఈ నౌకలు ప్రత్యేకంగా సాంకేతికత పరంగా చాలా అడ్వాన్స్గా ఉన్నాయి. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇక భారత తీరరక్షక దళం ఐసీజీ 1978 ఇయర్లో కోస్ట్ గార్డ్ ప్రారంభము, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. అండ్ ఇటీవల కాలంలో ఏదైనా ఒక సంస్థ గురించి మనం వార్తల్లో చూసినా ఏదున్నా కూడా దాని గురించి బేసిక్స్ నుండి డిస్కస్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, వార్తలో నిలిచిన ఒక అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దానికి అదనంగా జీకే పాయింట్స్ ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మనం ప్రిపరేషన్ కొనసాగించడం అనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. ఇది ఫ్యాక్ట్. ఓకేనా, గుర్తుంచుకోండి. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ 1957లో ఏర్పాటైంది. ఇది స్వదేశీ నౌకా నిర్మాణ సంస్థ. ఇటీవల ఒక షిప్ యార్డ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ మినీరత్న హోదాతో న్యూస్లోకి వచ్చింది. ఈ మంత్లోనే మనం చూసాము. అలా చూడండి, కొన్ని షిప్ యార్డ్స్ రీసెంట్గా దీన్ దయాల్ పోర్ట్ కానివ్వండి, ఓపీ చిదంబరనార్ కానివ్వండి, పారాదీప్ పోర్ట్ కానివ్వండి, గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా న్యూస్లోకి వచ్చినాయి. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు గుర్తించారు. ఇవన్నీ లింక్ కావాలి. ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చిందంటే అన్నీ లింక్ అవ్వాలి. ఓకేనా, సరిపోతుంది. ఇక HTT-40 ఇదేంటంటే ఒక ట్రైనింగ్ విమానము. ట్రైనింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వాయుసేన ఉంటుంది కదా, వాయుసేనలో పైలట్స్ ఉంటారు కదా, వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి, సింపుల్గా చెప్పాలంటే యుద్ధ విమానాల శిక్షణ అవన్నీ చూస్తాం కదా, అలా ఐఏఎఫ్లో నూతన పైలట్లు ఉంటారు కదా, ట్రైనీస్ ఉంటారు కదా, వాళ్ళకు శిక్షణ అవసరాల కోసం తయారు చేయబడిన HTT-40 టెస్ట్ అనేది, ట్రయల్ అనేది సక్సెస్ అయింది. సక్సెస్ఫుల్గా న్యూస్లోకి వచ్చింది. మరి దీన్ని ఎవరు తయారు చేశారంటారు? దీన్ని HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు దీన్ని తయారు చేశారు. ఇది ఐఏఎఫ్లో పైలట్ల శిక్షణ కోసం ఉపయుక్తంగా ఉంటుంది. ఇటీవల దీన్ని టెస్ట్ అనేది పూర్తయింది. ఇక ఐఏఎఫ్కి అప్పగిస్తారు, అక్కడ నూతన పైలట్లకు శిక్షణ అనేది దీనిపైన ఇస్తారు. ఇది ఓకేనా. HTT-40 టెస్ట్ సక్సెస్. స్వదేశీ శిక్షణ విమాన రంగంలో భారత్ మరో మైలురాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది దీన్ని. ఓకేనా. ఇక ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా రక్షణ తయారీ రంగంలో భారత్ మరో ముఖ్యమైన అడుగు వేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు వారు రూపొందించిన తొలి స్వదేశీ ప్రాథమిక శిక్షణ విమానము హిందుస్థాన్ టర్బో ట్రైనర్. HTT అంటే హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40 పరీక్షా విమానం అనేది విజయవంతంగా ఆకాశంలో ఎగిరింది. అక్టోబర్ 24 అంటే నిన్నటి రోజున జరిగిన ఈ టెస్ట్లో విమానం అద్భుతమైన స్థిరత్వము, నియంత్రణ మరియు పనితీరును కనబరిచిందని దీన్ని తయారు చేసిన సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చెప్పడం జరిగింది. HTT-40 ఒక బేసిక్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్. దీని ద్వారా భారత వైమానిక దళంలోని పైలట్లకు శిక్షణ ఇవ్వబడుతుంది. గుర్తుంచుకోండి, ఇది శిక్షణ విమానం అంతే. దీంతో యుద్ధాన్ని చేయడానికి వీలుండదు, జస్ట్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ పొందిన వాయుసేన సైనికులు ఉంటారు కదా, వారు యుద్ధ విమానాలు కూడా నడపగలుగుతారు. ఇక ఓకేనా, సరిపోతుంది. ఈ విమానం వేర్వేరు ఆపరేషన్స్, రాత్రిపూట శిక్షణలు అన్నిటికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. రైట్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 1940 ఇయర్లో ఏర్పాటైంది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. HAL డిజైన్, ఇంజనీరింగ్ తయారీలో రూపొందించబడిన పూర్తి స్వదేశీ శిక్షణ విమానం ఇది. ఎగ్జామ్లో అడుగుతారు. HTT-40 అనేది స్వదేశీ శిక్షణ విమానము, IAF పైలట్ల కోసము. ఓకేనా, సరిపోతుంది. రైట్. ప్రస్తుతం వినియోగిస్తున్న పాత విమానాలు ఏంటంటే పిలాటస్ PC-7 Mark II స్విట్జర్లాండ్ తయారీ. వీటికి ప్రత్యామ్నాయమే HTT-40. గుర్తుంచుకోండి. ఉదాహరణ చెప్పాలంటే ఇటీవల ఫ్లయింగ్ కొఫెన్స్గా పేరొందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో
ప్రమాదాలకు గురవుతున్న MiG-21 ఫైటర్ జెట్స్ని వేటితో భర్తీ చేస్తున్నారు. తేజస్, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇటువంటివి అవి చూడాలి. వేటిని భర్తీ చేయడానికి వీటిని తయారు చేస్తున్నారు, ఇది ఇంపార్టెంట్. ఓకేనా, సరిపోతుంది. ఇప్పటికే HAL తేజస్ యుద్ధ విమానం కానివ్వండి, ధ్రువ్ హెలికాప్టర్స్ని కానివ్వండి, ప్రచండ లైట్ అటాక్ హెలికాప్టర్స్ని కానీ తయారు చేస్తుంది. ఇక డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, భారతదేశంలో రక్షణ అవసరాల కోసము డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదముద్ర లేనిదే వేటి కొనుగోలు కూడా జరగదు. మరి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చీఫ్గా హెడ్గా ఎవరు ఉంటారంటే రక్షణ శాఖ మంత్రి ఉంటారు. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. సో ఇక్కడ భారత సైన్యంలోకి మరో భారీ ఆయుధాల సమకూర్పు కోసం ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC దాదాపు 79,000 కోట్ల రూపాయల విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపిందంట. ఇంత ఖర్చుతో ఇంత ఖర్చు పెట్టి భారత రక్షణ అవసరాలను మనము తీర్చుకోగలుగుతాము. అందుకోసం కొనుగోలు చేస్తాం. వివిధ సంస్థలకు ఒప్పందాలు ఇచ్చి తయారీ కోసము ఉపయోగిస్తారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రక్షణ కొనుగోళ్ల మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ రక్షణ మంత్రి గారి నేతృత్వంలో భారత సైన్యంలో త్రివిధ దళాల పోరాట సామర్థ్యాలు మరింత బలపరచడానికి 79,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోళ్ల ప్రతిపాదనలో ఆమోదించింది. 79,000 కోట్ల రూపాయలు. ఈ నిర్ణయం ఆపరేషన్ సింధూర్ తర్వాత తీసుకునే పెద్ద స్టెప్ లాగా భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ మనకు తెలుసు కదా, May 7th, గుర్తుంచుకోండి డేట్. ఆపరేషన్ సింధూర్ ఏ రోజున ప్రారంభమైందంటారు? May 7th, 2025. దేనికి ప్రతిచర్యగా పహల్గామ్ ఉగ్రదాడి అదప్పుడు జరిగింది April 22. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా. తీర ప్రాంత, సముద్ర, ఎలక్ట్రానిక్ మరియు అండర్ వాటర్ సామర్థ్యాలను పెంపొందించడానికి వైవిధ్యమైన ఆయుధాలపై దృష్టి పెడతారు. వీటితో కొనుగోలు చేస్తారు. ఆమోదించిన వాటిలో నాగ్ క్షిపణులు, ఉభయచర యుద్ధ నౌకలు, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, నిఘా వ్యవస్థలు, తేలికపాటి అధునాతన టర్పిడోలు మొదలైనవి ఉన్నాయంట. ఓకేనా. ఏం కొనుగోలు చేస్తారని అడిగారు. కాకపోతే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అక్టోబర్ 2025లో రక్షణ కొనుగోళ్లకు ఎంత మొత్తంలో ఆమోదం తెలిపింది అంటే 79,000 కోట్ల రూపాయలు. ఎనఫ్. ఓకేనా. సో అడగవచ్చు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. DAC అనేది దేనికి సంబంధించి భారత రక్షణ సంబంధిత కొనుగోళ్ల విధానాలపై నిర్ణయాలు తీసుకునే ఒక సంస్థ. ఓకేనా. ఎనఫ్. నేను ఇచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూడండి. మీకు ఇచ్చే PDFలో ఇవన్నీ కవర్ అవుతున్నాయి. నేను ఎక్స్ప్లెనేషన్ అనేది క్లాస్లో ఇస్తున్నాను, లింక్ చేస్తున్నాను. తర్వాత క్లాస్ విన్న తర్వాత PDF చూడండి. ఇక మీకు ఏ పోటీ పరీక్ష కూడా మీకు GK పాయింట్స్ కవర్ అవుతాయి. అండ్ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ రూపంలో కవర్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్క్రిప్ట్ రూపంలో కూడా కాన్సెప్ట్ ఇస్తున్నాను. వార్తలు ఇచ్చిన అంశం అన్నీ కవర్ అయిపోతాయి. అండ్ అదనంగా మీకు డైలీ CA కోర్సులో నేను ఇస్తున్న డైలీ వైజ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయి, కరెంట్ అఫైర్స్ టెస్ట్లు, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇక నైజీరియాలో తొలి IIT క్యాంపస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IITs. ముఖ్యంగా IITs గురించి మనము 2020 సంవత్సరం నుండి ఎక్కువగా వార్తల్లో చూస్తున్నాం. కారణం ఏంటంటే IITs యొక్క ఇన్నోవేషన్, వాటి యొక్క పరిశోధనలు. ఒక్క ఉదాహరణ చెప్తాను. భారతదేశానికే పరిమితమైన IITలు ప్రస్తుతం విశ్వవ్యాప్తం అవుతున్నాయి, వివిధ దేశాల్లో ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే మనము మొట్టమొదటి విదేశీ IIT క్యాంపస్ టాంజానియాలో జాంజిబార్లో ఏర్పాటైంది. రీసెంట్గా ఇంకొక IIT అబుదాబి ఢిల్లీ క్యాంపస్, అబుదాబి IIT ఢిల్లీ క్యాంపస్లో అటల్ ఇన్నోవేషన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారి భారతదేశం బయట అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు అబుదాబి IIT ఢిల్లీ క్యాంపస్లో. ఇలా భారతదేశం నుండి IITs విశ్వవ్యాప్తమవుతున్నాయి. అందులో భాగంగా ఒక IIT నైజీరియాలో తొలి IIT క్యాంపస్ అనేది ఏర్పాటు వార్తల్లోకి వచ్చింది. నైజీరియా అంటే ఏ ఖండంలో ఉంటుంది? ఆఫ్రికా ఖండంలో. ఆఫ్రికా ఖండంలో రెండవ IIT క్యాంపస్. మొదటిది ఎక్కడ అంటే టాంజానియా. ఓకేనా, జాంజిబార్లో. భారత ప్రభుత్వము 2025 అక్టోబర్లో నైజీరియా ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకొని నైజీరియాలో తొలి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ స్థాపనకు నిర్ణయం తీసుకుంది. ఓకేనా. ఇది భారతదేశం మరియు నైజీరియా మధ్య విద్యారంగంలో ద్వైపాక్షిక సహకారానికి చారిత్రాత్మక అడుగంట. ఈ క్యాంపస్ ఆఫ్రికా ఖండంలో ఏర్పడనున్న రెండవ IIT క్యాంపస్. 2023లో టాంజానియాలోని IIT మద్రాస్ జాంజిబార్ అనేది ఏర్పడిన దాని తర్వాత ఈ భాగస్వామ్యం ద్వారా నైజీరియాలో ఉన్న సాంకేతిక విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణ, ఇన్నోవేషన్ రంగంలో భారత నైపుణ్యం అనేది అందించబడుతుంది. ఇటీవల IIT సంబంధించి వాటి ఇన్నోవేషన్స్ ఏంటి, ఏ IIT వార్తల్లోకి వచ్చింది, ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, ఈ కోణంలో చూడండి. అండ్ ఇటీవల IITs రక్షణ రంగానికి సంబంధించి ఏ ఒప్పందాల్లో వార్తల్లోకి వచ్చినాయి, ఏ IIT త్రివిధ దళాల్లో ఏ దళంతో ఒప్పందం కుదుర్చుకుంది, ఎగ్జామ్లో అడుగుతారు, గతంలో అడిగారు.
ఐఐటీస్ గురించి పోటీ పరీక్షల్లో కూడా పోటీ పడి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి మీకు ప్రతి టాపిక్ని చెప్తున్నాను నేను. ఓకేనా? రైట్. ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారతదేశంలోని ప్రఖ్యాత సాంకేతిక విద్యా సంస్థలు మొదటి ఐఐటి ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్. ఐఐటి మద్రాస్ జాంజిబార్లో ఏర్పాటైంది. ఆఫ్రికాలో తొలి ఐఐటి క్యాంపస్ 2023లోనే. ఓకేనా? నైజీరియా ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన దేశం కాబట్టి నైజీరియా దేశ రాజధాని అబూజా, కరెన్సీ నైరా. ఓకేనా? ఇక భారత్ నైజీరియా సంబంధాలు 1958 నుండి దౌత్య సంబంధాలు ప్రారంభమైనవి. ముఖ్యంగా విద్య, ఇంధనం, ఐటీ, వ్యవసాయం, ఔషధాల రంగంలో ఇరు దేశాలు కూడా పరస్పర సహకారాలని మనం చూస్తాము. ఓకేనా? రైట్. ఇక ఐఐటి క్యాంపస్ల విదేశీ విస్తరణ భారత సాంకేతిక విద్యకు గ్లోబల్ గుర్తింపును, స్టడీ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత లక్ష్యాలను బలోపేతం చేస్తుంది. ఇక ఛాత్ పూజ ఈరోజు ప్రారంభమైంది. అక్టోబర్ 25న ప్రారంభమైంది. ఛాత్ పూజ 4 days జరుగుతుంది. సూర్యదేవుడిని కొలుస్తూ ప్రత్యేకంగా. ఇటీవల ఛాత్ పూజ గురించి మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే వార్తల్లో ఛాత్ పూజని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో గుర్తించాలి అని చెప్పేసి బీహార్ రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలు అని చెప్పేసి లాస్ట్ 1 month బ్యాక్ మనం డిస్కస్ చేసాం ఛాత్ పూజ. సో ఈరోజు ఛాత్ పూజ అఫీషియల్గా ప్రారంభమైంది. ఒక రాష్ట్రానికి పరిమితమైన పండుగ కాదు ఇది. కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా నార్త్ ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఓకేనా? ఛాత్ పూజ ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ వారు ఈ ఛాత్ పూజ కోసం కేటాయించారు, ప్రయాణికులు భక్తుల కోసము. ఈ పండుగ సూర్యదేవుడు మరియు చటిమయ్య తనకి అంకితమై, సో సూర్యదేవుడికి అంకితమని గుర్తుంచుకోండి. ఉదయస్తే సూర్యుడు మరియు అస్తమయ సూర్యుడు రెండింటిని పూజించే ఏకైక హిందూ పండుగ. సూర్యదేవుడిని కొలిచే ఒక హిందూ పండుగ ఏది అంటే ఛాత్ పూజ. ఛాత్ పూజ ఏ దేవుడికి సంబంధించి? సూర్యదేవుడికి సంబంధించి. సమస్త జీవకోటికి ఆధారం సూర్యుడే, సింపుల్గా చెప్పాలంటే. ఈ పండుగ 4 రోజుల పాటు జరుగుతుంది. ఆ 4 రోజులు మొదటి రోజు ఏంటి, రెండో రోజు అంత అడగరు ఎగ్జామినేషన్లో. 4 రోజులు జరిగే ఒక పండుగ. ఇటీవల దీనికోసం భారత ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఛాత్ పూజను గుర్తించడానికి. ఇప్పటివరకు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో భారతదేశం నుండి 15 చోటు పొందినాయి. చిట్ట చివరిది గర్బా డ్యాన్స్ ఆఫ్ గుజరాత్. గతంలో దుర్గా పూజ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఉంది. అడుగుతారు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఛాత్ పూజకి కూడా యునెస్కో గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు. ఓకేనా? అక్టోబర్ 25th నుండి 28th వరకు 4 రోజుల పాటు పండుగ జరుగుతుంది. పూజలో బ్యాంబూ, మట్టి పాత్రలు, పండ్లు, పువ్వులు వంటి సహజ పదార్థాలు మాత్రమే ఉపయోగిస్తారు. ఇది స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, జీరో వ్యర్థ సంస్కృతి, జీరో వేస్ట్ కల్చర్ని ప్రోత్సహించే పర్యావరణ సాంస్కృతిక పండుగగా నిలుస్తోందంట. ప్రధానంగా బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నేపాల్లో జరుపుకుంటారు. అలాగే మెట్రో నగరాల్లో నివసించే వారు కూడా జరుపుకుంటారు. ఓకేనా? సూర్యారాధన భారతీయ సంస్కృతిలో ప్రాచీన సాంప్రదాయము. వేదకాలం నుంచి కూడా సూర్య నమస్కారము చేస్తూ ఉంటాం మనము. చటిమయ్యను ఉషాదేవి రూపంగా భావిస్తారు. ప్రధాన పూజా నదులు గంగా, కోసి, గండక్, దామోదర్. ఈ నదుల పరిసర ప్రాంతాల్లో ఛాత్ పూజని ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు, పూజా కార్యక్రమాలని. ఓకేనా? సరిపోతుంది. ఛాత్ పూజలో మహిళలు దాదాపు 36 గంటల పాటు నీరు, ఆహారం లేకుండా ఉపవాసం పాటించడం అనేది ప్రత్యేకత. చాలా పవిత్రంగా జరుపుకునే పండుగ ఛాత్ పూజ. ఓకేనా? ఇక ఒక నేషనల్ పార్క్ న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లోకి వచ్చింది చెప్తాను. యాక్చువల్గా న్యాయ వ్యవస్థ జోక్యం ఒక కమిటీని వేశారు. ఆ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, పేరేంటి? వాస్తవానికి మెట్రో నగరాల్లో నేషనల్ పార్క్ అనేది చాలా వరకు కూడా ఇంపార్టెన్స్గా మనం చూడాలి. అలా ప్రపంచంలో మెట్రో సిటీస్లో నేషనల్ పార్క్స్ ఉంటే వాటికి ఆదరణ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సిటీలో ఉంది కాబట్టి చాలామంది పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనంపై ప్రత్యేక కమిటీ అనేది న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మహారాష్ట్రలోని బాంబే పరిసర ప్రాంతాల్లో ఉండే నేషనల్ పార్క్. బాంబే హైకోర్టు ఇటీవల సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనంను ఆక్రమణల నుండి రక్షించేందుకు మాజీ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని వేసింది. అలహాబాద్ మాజీ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ, అంతే. దేని విషయంలోనంట? సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం అంటే నేషనల్ పార్క్. కామన్గా సిటీ మధ్యలో మెట్రోపాలిటన్ సిటీస్, పెద్ద పెద్ద సిటీస్ అంటే అక్కడ ల్యాండ్ కాస్ట్ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉండి ఉంటుంది. ల్యాండ్ ఆ ప్రైజెస్ అనేవి ఆకర్షణ అంటుతాయి. ఇంచు భూమిని కూడా ప్రాణంతో సమానంగా చూసుకుంటారు. మరి అటువంటిది ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటాయి కదా,
డొమెస్టిక్గా నివసించే వాళ్ళు కానివ్వండి, ఆఫీస్ పర్పస్లో కానివ్వండి, దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారట. ఆక్యుపై చేస్తున్నారు, మెల్లమెల్లగా ఇంచ్ బై ఇంచ్ ఎంకరేజ్ చేస్తున్నారంట. దీని ద్వారా ఏమవుతుంది, ఈ ఫారెస్ట్ కవర్ లేదా నేషనల్ పార్క్ ఏరియా అనేది తగ్గుతుంది కదా. సో దీన్ని గమనించి ఈ ఎంకరేజ్మెంట్స్ని ఆపాలి అని చెప్పేసి ఒక కమిటీని వేస్తారు దీని ప్రొటెక్షన్ కోసం. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది మహారాష్ట్రలోని ముంబై తానే ప్రాంతంలో 104 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రక్షిత అటవీ ప్రాంతం మరియు జాతీయ ఉద్యానవనము. ప్రపంచంలోని మెట్రోపాలిటన్ నగరంలో ఉన్న అరుదైన జాతీయ పార్కుల్లో ఒకటి. మెట్రోపాలిటన్ నగరం ముంబై ఎంత పెద్ద సిటీ మనకు తెలుసు కదా, సిటీలో ఉంది ఇది. ఇది ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతానికి పర్యావరణ రక్షణ కవచంగా పనిచేస్తుంది. 1996లో ఇది సంజయ్ గాంధీ నేషనల్ పార్క్గా పేరు మార్చబడింది. ఓకేనా. ఉద్యానవనంలోని ప్రముఖ ఆకర్షణ కనేరి గుహలు, 1వ శతాబ్దానికి చెందిన బౌద్ధ వారసత్వ శిలా గుహలు ఇవి. ఓకేనా, సరిపోతుంది. గ్రీన్. ఓకేనా, సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనము. ఓకేనా, అత్యధిక జనాభా గల నగరంలోనే ఏకైక జాతీయ పార్క్. ఇందులో టైగర్స్ ఉంటాయి, చిరుతలు ఉంటాయి. చిరుతలు అంటే లెపర్డ్స్, జింకలు ఉంటాయి. ఓకేనా, సరిపోతుంది. కనేరి గుహలు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చే అవకాశం ఉన్న ప్రముఖ బౌద్ధ స్థలము. రైట్. ఇక కేంద్ర ప్రభుత్వము ఒక టోల్ ఫ్రీ నెంబర్ని విడుదల చేసింది గతంలో ఉన్న నెంబర్ స్థానంలో. దేనికోసము, ఉద్దేశం ఏంటి, సులభంగా గుర్తుపెట్టుకోవడానికి కూడా. సో పోషణ్ మరియు ప్రధానమంత్రి మాతృవందన యోజన కోసం 2 కార్యక్రమాలు. ఒకటి పోషణ్ మరియు ప్రధానమంత్రి మాతృవందన యోజన కోసం కొత్త హెల్ప్ లైన్ నెంబర్. ఆ నెంబర్ ఏంటంటే 1515. ఓకేనా, గతంలో ఉన్న 14408 స్థానంలో ఇక 1515 టోల్ ఫ్రీ నెంబర్. పోషణ్ మరియు ప్రధానమంత్రి మాతృవందన యోజన హెల్ప్ లైన్ అప్డేట్. ఎవరు చెప్పారు, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. రైట్. ద న్యూ నెంబర్ 1515 విల్ బీ లైవ్ ఫ్రమ్ 1 నవంబర్ 2025. 1 నవంబర్ 2025 నుంచి ఈ కొత్త నెంబర్ అనేది యాక్టివేట్ అవుతుందంట. ఓకేనా, గుర్తుంచుకోండి. సో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోషణ్ మరియు ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాల కోసం కొత్త టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబరు 1515ని ప్రకటించింది. ఈ కొత్త నంబర్ 2025 నవంబర్ 1 నుండి అమల్లోకి వస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న 14408 నంబర్ స్థానాన్ని భర్తీ చేస్తుందంట. లబ్ధిదారులు సులభంగా గుర్తుంచుకునేలా సహాయం అందుకోవడము సులభతరం చేయడము లక్ష్యంగా ఈ మార్పు చేపట్టబడింది. ఓకేనా, సరిపోతుంది. ఈ హెల్ప్ లైన్ ద్వారా పోషణ్ మరియు PMMVY పథకాలపై సమాచారము, ఫిర్యాదులు, సహాయం వంటివి పొందొచ్చు అంట. సరిపోతుంది. పోషణ్ 2.0 ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రారంభం ఎప్పుడు అని అడుగుతారు. సో 2021 అమలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకేనా. పోషణ్ 2.0 ఉద్దేశం ఏంటని అడుగుతారు. అండ్ ప్రధానమంత్రి మాతృవందన యోజన 2017లో ప్రారంభమైంది. గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులకు దాదాపు 5,000 రూపాయల నగదు సాయం అందించే పథకంగా ప్రారంభమైంది. ఈ పథకాలు వార్తల్లోకి వస్తున్న ఏవైతే ఉంటాయో వాటి ఉద్దేశం ఏంటి, ఎప్పుడు ప్రారంభమైనాయి చూడండి. లేటెస్ట్ ఎడిషన్లో ఏమైనా మార్పులు వచ్చినాయా అడుగుతారు. ఓకేనా, రైట్. ఇప్పటికే పోషన్ ట్రాకర్ యాప్ ఇటువంటివి కూడా మనం చూస్తున్నాం వార్తల్లో. ఇక క్రీడల్లో మాదక ద్రవ్య వినియోగ నిరోధక అంతర్జాతీయ ఒప్పందము మళ్ళీ ఉపాధ్యక్ష స్థానంలో భారతదేశం అంట. ఉపాధ్యక్ష స్థానంలో ఇండియా రీఎలెక్టెడ్ యాజ్ వైస్ చైర్ ఆఫ్ COP10 ఏషియా పసిఫిక్ బ్యూరో రీఅఫర్మ్స్ కమిట్మెంట్ టు క్లీన్ స్పోర్ట్. సో క్రీడలను అద్భుతంగా, ట్రాన్స్పరెంట్గా, స్వచ్ఛంగా నిర్వహించడానికి, ఎటువంటి డోపింగ్ లేకుండా, డ్రగ్స్ క్రీడల జోలికి రాకుండా ఉంచడానికి ఇక్కడ భారత పాత్ర మళ్ళీ ఉపాధ్యక్ష స్థానంలో. యునెస్కోకి సంబంధించి, యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. భారతదేశం ఇటీవల యునెస్కో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అగెయినిస్ట్ డోపింగ్ ఇన్ స్పోర్ట్, ఇటీవల డోపింగ్ కారణంగా కొంతమంది క్రీడాకారులు క్రీడా జీవితాన్నే ముగించే పరిస్థితిని మనం చూస్తున్నాము. డోపింగ్లో పట్టుబడ్డ పలానా క్రీడాకారుడు అని చెప్పేసి. డోపింగ్లో ఎలా పట్టుబడతారంటే క్రీడాకారులు వారి న్యాచురల్ సహజంగా ఉండే శక్తి సామర్థ్యాలతో ప్రదర్శన చేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఉత్ప్రేరకాలను తీసుకుంటారు, హార్మోన్స్, స్టీరాయిడ్స్ అవి తీసుకొని వారికి న్యాచురల్గా ఉండే శక్తి సామర్థ్యాల కంటే ఆర్టిఫిషియల్గా ఎనర్జీని పెంచుకొని పర్ఫామ్ చేస్తారు. ఆటోమేటిక్గా విజయాలు కూడా సాధిస్తారు. కానీ డోపింగ్ వాళ్ళకి యూరిన్ టెస్ట్ కానీ ఇటువంటివి చేసినప్పుడు అందులో అవశేషాలు బయటపడ్డాయి అనుకోండి, వాళ్ళ కెరీరే క్లోజ్ అయిపోతుంది. సో క్రీడల్లో డోపింగ్ అనేది ఉండకూడదు. ఓకేనా. సో దానికి సంబంధించి యునెస్కో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అగెయినిస్ట్ డోపింగ్ ఇన్ స్పోర్ట్ బ్యూరో, అందులో ఆసియా పసిఫిక్ ఉపాధ్యక్ష పదవికి 10th సమావేశం COP10లో భారత్ మళ్ళీ ఎన్నికైందంట. ఈ సమావేశం ఎక్కడ జరిగింది అంటారు. ఈ సమావేశం ప్యారిస్లో జరిగింది. మరి ఈ సంవత్సరం ఈ ఒప్పందం 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.
ఈ ఒప్పందం 2005 క్రీడల్లో మాదక ద్రవ్య వినియోగాన్ని అరికట్టడానికి, డ్రగ్స్ని వాడకుండా చేయడానికి దేశాలు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా రూపొందించబడింది. ఓకేనా. స్థాపించబడిన సంవత్సరం 19th October 2005 యునెస్కో 33వ సాధారణ సమావేశంలో ఆమోదం పొందింది. February 1, 2007 అమల్లోకి వచ్చింది ఇది. ప్రస్తుతం 192 దేశాలు ఈ ఒప్పందంలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఓకేనా. సో డోపింగ్ని అడ్డుకట్ట వేయడానికి, క్రీడల్లో డ్రగ్స్ ఇటువంటి నిషేధిత ఉత్ప్రేరకాల వినియోగాన్ని నిరోధించేందుకు ఉద్దేశించబడింది ఇది. రైట్. ప్రపంచవ్యాప్తంగా యాంటీ డోపింగ్ చట్టాలు ప్రమాణాలను సమన్వయం చేయడం అనేది ఉద్దేశము. ఓకేనా. యునెస్కో ప్యారిస్ యాజ్ హెడ్ క్వార్టర్ ఇట్ ఈస్ వర్కింగ్ 1945 November 16th ఏర్పాటైంది, గుర్తుంచుకోండి. ఓకేనా. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంతర్జాతీయ స్థాయిలో 1999 ఇయర్లో ఏర్పాటైంది. మాంట్రియల్, కెనడా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచ యాంటీ డోపింగ్ ప్రమాణాలు రూపొందించే సంస్థ. ఓకేనా. ఇక వెస్టర్న్ ఘాట్స్ ప్రస్తుతం ప్రపంచంలో 8 హాట్స్పాట్స్లో వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆఫ్ ద వరల్డ్ 8లో మన వెస్టర్న్ ఘాట్స్. యునెస్కో వెస్టర్న్ ఘాట్స్ని 2012లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. మరి అటువంటి వెస్టర్న్ ఘాట్స్ 6 రాష్ట్రాల గుండా విస్తరించి ఉంది మన భారతదేశంలో. ఏంటి 6 రాష్ట్రాలు అంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు 6 రాష్ట్రాల్లో. అటువంటి వెస్టర్న్ ఘాట్స్లో మనం బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి ఆవాసంగా చూస్తాము. కొత్త జీవుల ఆనవాలను, వృక్షజాతుల ఆనవాలను గుర్తిస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు. ఇటువంటి టాపిక్ని చూస్తున్నప్పుడు ఏ జీవి లేదా ఏ మొక్క వార్తల్లోకి వచ్చింది, దాని ప్రత్యేకత ఏంటి, దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి, సరిపోతుంది, ఎక్కడ బయటపడింది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇటువంటి టాపిక్స్ని మనం హిందూ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, లాస్ట్ పేజ్లో ఐడెంటిఫై చేయొచ్చు. హిందూ న్యూస్ పేపర్ లాస్ట్ పేజ్లో ఇటువంటివి కనబడుతూ ఉంటాయి. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, మీకు చెప్పే ప్రతి టాపిక్కి కూడా సోర్స్ అఫీషియల్ సోర్సెస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, మరియు జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, అంతర్జాతీయ అంశాలైతే అంతర్జాతీయ స్థాయిలో అఫీషియల్గా ఏ వెబ్సైట్ అయితే నేను భావిస్తానో వాటి నుండి సమాచారాన్ని సేకరించి మళ్ళీ నిర్ధారణ చేసి మీకు పీపీటీ చేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో కొత్త వృక్ష జాతులు బయటపడ్డాయి. దావణగెరే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వాటిని గుర్తించారంట. ఓకేనా. కర్ణాటకలోని దావణగెరే విశ్వవిద్యాలయానికి చెందిన వృక్ష శాస్త్రవేత్తలు, బొటానిస్ట్స్, బొటానీ అంటే వృక్షాలకు సంబంధించి, జువాలజీ అంటే జంతువులకు సంబంధించి 2025 అక్టోబర్లో వెస్టర్న్ ఘాట్ పర్వత ప్రాంతాల్లో పరిశోధనలు జరిపి 4 కొత్త వృక్ష జాతులను గుర్తించారు. ఓకేనా. సరిపోతుంది. ఈ వృక్ష జాతుల సైంటిఫిక్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చాను, మెన్షన్ చేశాను చూడండి. ప్రత్యేకంగా వెస్టర్న్ ఘాట్స్లో ఈ జాతులన్నీ వెస్టర్న్ ఘాట్లోని బాబా, బుడంగిరి, శర్మాడి, కొంకన్ ప్రాంతాలకు ప్రత్యేకమైన స్థానిక జాతులుగా పరిగణించబడుతున్నాయి. ఎనఫ్. ఓకేనా. ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ న్యూ స్పీసీస్ ఇటువంటివి. ఓకేనా. మీకు నేను చెప్పే కరెంట్ అఫైర్స్ క్లాస్ ఇట్ ఈజ్ లైక్ పనేషియా దట్ క్యూర్స్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా భారతదేశంలో మరియు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ ఇది. ఏ ఎగ్జామ్కైనా కూడా ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని మీకు నేను అందిస్తున్నాను, 100% అందిస్తున్నాను. దావణగెరే విశ్వవిద్యాలయము కర్ణాటకలో ఉంది. ఓకేనా. సరిపోతుంది. ఇక సెంట్రల్ ఏషియన్ మ్యామ్మల్స్ ఇనిషియేటివ్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. సెంట్రల్ ఏషియన్ మ్యామ్మల్స్ ఇనిషియేటివ్. మ్యామ్మల్ అంటే ఏంటి, పాలిచ్చి పెంచేవి అంటాం కదా చిన్నప్పుడు మనం. ఓకేనా. సో భారతదేశం సహా మధ్య ఆసియా దేశాలు సెంట్రల్ ఏషియన్ మ్యామ్మల్స్ ఇనిషియేటివ్ కింద 17 మైగ్రేటరీ మ్యామ్మల్ సంరక్షణకు 6 సంవత్సరాల అంతర్జాతీయ చర్య ప్రణాళికలను ఆమోదించింది అంట. భారతదేశం సహా మధ్య ఆసియా దేశాలు సెంట్రల్ ఏషియన్ మ్యామ్మల్ ఇనిషియేటివ్ని ఎవరెవరో భారత్ మరియు మధ్య ఆసియా దేశాలు. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అంటే మనకు కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఉంటాయి కదా, ఆ దేశాలు. ఓకేనా. మైగ్రేటరీ మ్యామ్మల్స్ సంరక్షణ కోసము 17 సంరక్షణ కోసము ఏంటంట సెంట్రల్ ఏషియన్ మ్యామ్మల్స్ ఇనిషియేటివ్ని ప్రారంభించినాయి. ఇది కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పెసీస్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ కింద నడిచే ఒక సహకార వ్యవస్థ. దీని ప్రధాన ఉద్దేశం మధ్య ఆసియాలోని విస్తృత స్టెప్, ఎడారి, పర్వత ప్రాంతాల్లో నివసించే వలస సంచార మైగ్రేటరీ మ్యామ్మల్స్ని సంరక్షించడము. ఓకేనా. గుర్తుంచుకోండి. రైట్. మరి ఈ అబ్జర్వ్ చేస్తే ప్రత్యేకంగా సిఎంఎస్. సో సిఎంఎస్ అంటే ఏంటి, కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పెసీస్. మైగ్రేటరీ అంటే ఏంటి, వలస పక్షులు, వలస జంతువులు అంటాం కదా, వాటికి సంబంధించి 2014లో ఈక్వెడార్లో జరిగిన సిఎంఎస్ COP11 సమావేశంలో ప్రారంభోత్సవం జరిగింది. ఓకేనా. రైట్.
సో కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పెసీస్ 1979, ప్రధాన కార్యాలయం బాన్, జర్మనీ. ఇది యుఎన్ పర్యావరణ కార్యక్రమం, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. రైట్, సరిపోతుంది. ఇక మధ్య ఆసియా దేశాలు కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, మంగోలియా. ఒక పుస్తకము ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. ఈ పుస్తకం పేరుని చూడండి, ఏదన్నా ఒకటి. మనకు పోటీ పరీక్షల కోణంలో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి వార్తలు నిలుస్తున్న ఒక పుస్తకం ఏదన్నా ఉంటే ఆ పుస్తకం యొక్క కవర్ పేజ్ని చూడండి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ పుస్తకం పేరు ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితులను ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనా? సో ఒక పుస్తకం మోడీస్ మిషన్ అనే ఒక పుస్తకం రీసెంట్గా న్యూస్లో ఉంది. ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అనేది రీసెంట్గా మహారాష్ట్రలో జరిగింది. అక్టోబర్ 24 నిన్నటి రోజున జరిగింది. మహారాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం ఉన్న ఆచార్య దేవవ్రత్ గారు ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో మోడీస్ మిషన్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఒక జర్నలిస్ట్ బెర్జిస్ దేశాయ్ రచించారు. పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ ఆఫ్ ఇండియా వారు ప్రచురించారు. ఈ పుస్తకంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వము, దృష్టికోణము, అభివృద్ధి మిషన్, ప్రజా విధానాలు, వీటన్నిటి గురించి కూడా, సో మోదీస్ విజన్ గురించి, మోదీస్ మిషన్ గురించి ఈ పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. పుస్తకం పేరేంటి, పుస్తకం యొక్క రచయిత ఎవరు పబ్లిష్ చేశారు, ఎక్కడ ఆవిష్కరణ జరిగింది. మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి సపోర్టివ్ పార్టీస్గా ఏక్నాథ్ షిండేస్ శివసేన, అజిత్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ ఉంది. ఓకేనా? దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రైట్, సరిపోతుంది. ఓకేనా? ఇలాంటి పుస్తకాలు మోదీ నాయకత్వంపై ఇప్పటికే ప్రచురిత ఇతర పుస్తకాలు ఏంటంటే మోడీ 820, డ్రీమ్స్ మీట్ డెలివరీ, ద మోడీ ఎఫెక్ట్, ద మేకింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, ఇటువంటివన్నీ కూడా ఇప్పటికే మోదీ గారి పైన చాలా పుస్తకాలు ఉన్నాయి. అండ్ అడ్వర్టైజ్మెంట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన పద్మ పురస్కార గ్రహీత ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణించడం జరిగింది. తన మృతికి సంతాపాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్స్ వేదికగా కూడా పంచుకున్నారు, సంతాపాన్ని ప్రకటించారు. సో అబ్కి బార్ మోదీ సర్కార్, ఇటువంటి పిలుపులు మనం వింటూ ఉంటాము. అటువంటివన్నీ కూడా తన ఆలోచన నుండి పుట్టినవే. సో ఇండియన్ అడ్వర్టైజింగ్ లెజెండ్ పద్మశ్రీ పురస్కార గ్రహీత పీయూష్ పాండే మరణించడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి, పీయూష్ పాండే. ఏ రంగంలో గుర్తింపు పొందినవారు? భారతదేశ అడ్వర్టైజింగ్ రంగంలో ఇటీవల మరణించారు. ఓకేనా? అడ్వర్టైజింగ్ రంగంలోని దిగ్గజం పీయూష్ పాండే అక్టోబర్ 24 నిన్నటి రోజున మరణించారు. ఓకేనా? పీయూష్ పాండే దాదాపు 4 దశాబ్దాలుగా భారతీయ అడ్వర్టైజింగ్ రంగానికి ప్రాణం పోశారు. ఓకేనా? సరిపోతుంది. ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, క్యాడ్బరీ డైరీ మిల్క్ కానివ్వండి, ఏషియన్ పెయింట్స్, అవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. యాడ్స్ ద్వారా మార్కెట్ అనేది విస్తృతమవుతుంది. సో ఇక్కడ ఈ యాడ్స్ మన మైండ్లో ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. ఫెవికాల్ అనగానే మనకు గుర్తొస్తుంది యాడ్. ఏషియన్ పెయింట్స్ అని చెప్పేసేసి అవి అనగానే మనకు ఆ బ్రాండ్ గుర్తొస్తుంది. సో ఆ బ్రాండ్ వెనుక ఉన్న కీలకము. ఓకేనా? రైట్, సరిపోతుంది. ఇక ఆయన రూపొందించిన ప్రకటనలు భారతదేశంలో బ్రాండ్ ఇమేజ్ బిల్డింగ్, ప్రజా సంబంధ, భావోద్వేగ మార్కెటింగ్కు కొత్త దిశ చూపాయంట. రైట్. పీయూష్ పాండే రచించిన పుస్తకం పాండెమోనియం, పీయూష్ పాండే ఆన్ అడ్వర్టైజింగ్, తనకు సంబంధించిన ఒక పుస్తకం కూడా ఇప్పటికే ఉంది. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ప్రతిరోజు చెప్తున్నాను, మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. నేను ప్రతిరోజు అడుగుతున్న ఒక ప్రశ్న, ఆ ప్రశ్న ఇంపార్టెన్స్ ఏంటంటే పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షల కోణంలో అయినా ఇంపార్టెంట్ అని భావిస్తున్న టాపిక్స్ని రోజుకు ఒకటి చొప్పున అడుగుతున్నాను. నేను ప్రతిరోజు చెప్తున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళేమో వేలాది మంది అభ్యర్థులు, కామెంట్ బాక్స్లో సమాధానాలు మాత్రం 100 మాత్రమే. ప్రతి ఒక్కరు మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ప్రశ్నకి సమాధానాన్ని తెలియజేయండి. అండ్ వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి, ఇన్పుట్గా స్వీకరిస్తాను. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర విద్యాశాఖ తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఏ రాష్ట్రము మొదటి స్థానంలో ఉంది? విద్యార్థుల సంఖ్య పరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి? ఆ గణాంకాలు మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు తెలియజేయండి. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చాలా డెప్త్గా డిస్కస్ చేసాం ఇది. ఓకేనా? ఇక అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఫస్ట్ టాపిక్, సో ఓషన్ స్కై అనే ఒక ఎక్సర్సైజ్ న్యూస్లో ఉంది, భారత్ పాల్గొంది. అండ్ మహే భారత నౌకాదళానికి చేరిన యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక.
అండ్ భారత తీరరక్షక దళానికి 2 అధునాతన వేగవంతమైన పహార నౌకలు అందించడం జరిగింది. ఐసీజీఎస్ అజిత్, ఐసీజీఎస్ అపరాజిత్. అండ్ HTT-40 టెస్ట్ సక్సెస్ అయింది. ముఖ్యంగా IAFలో పైలట్ల శిక్షణ కోసం ఉద్దేశించబడిన విమానము. భారత సైన్యంలోకి మరో భారీ ఆయుధాల సమకూర్పు, దాదాపు 79,000 కోట్ల రూపాయల విలువైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదము. అండ్ నైజీరియాలో తొలి IIT క్యాంపస్ ఏర్పాటు, భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందము. ఛాత్ పూజ, సూర్యదేవుని ఆరాధనకు అంకితమైన హిందూ పండుగ. సో ఈరోజు ప్రారంభమైంది, 4 రోజుల పాటు జరుగుతుంది, మన సంస్కృతిలో భాగము. సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనంపై ప్రత్యేక కమిటీ. అండ్ పోషన్ మరియు ప్రధానమంత్రి మాతృవందన యోజన కోసము కొత్త హెల్ప్లైన్ నంబర్ ప్రారంభము 1515 నవంబర్ 1 నుండి అమలు. అండ్ క్రీడల్లో మాదక ద్రవ్య వినియోగ నిరోధక అంతర్జాతీయ ఒప్పందము, మళ్ళొకసారి ఉపాధ్యక్ష స్థానంలో భారత్. పశ్చిమ కనుమల్లో కొత్త వృక్ష జాతులను గుర్తించారు శాస్త్రవేత్తలు, వాటి సైంటిఫిక్ నేమ్స్ ఏంటి? అండ్ సెంట్రల్ ఏషియన్ మ్యామల్స్ ఇనిషియేటివ్. మోదీస్ మిషన్ అనే ఒక పుస్తకం ఇటీవల న్యూస్లోకి వచ్చింది. బెర్జిస్ దేశాయ్ గారు రచించిన పుస్తకం, ఒక జర్నలిస్ట్. అడ్వర్టైజింగ్ దిగ్గజం పీయూష్ పాండే గారు మరణించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలోని అంశాలు. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.